ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు మటాష్ అవుతున్నాయి. ఆసియన్ మార్కెట్ల అన్నింటి పరిస్థితి అలాగే ఉంది. నిఫ్టీ, బాంబే స్టాక్ మార్కెట్లు అయితే లక్షల కోట్లు నష్టపోయాయి. పసిడి ధరలు పైకి వెళ్లిపోతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. భవిష్యత్తులో అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా క్రాష్ అవుతాయా? అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆసియన్ మార్కెట్లు తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఆయన ప్రకటించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు చిన్న మదుపర్లు విలవిలలాడిపోతున్నారు. మార్కెట్లు కుదేలవుతున్నాయి. షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మదుపర్లకు నష్టకన్నీరే మిగిలింది. చిన్న, మధ్యస్థాయి షేర్ల ధరలు మరింత పతనమై మదుపర్లు భారీ నష్టాలు చవిచూశారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధించడం, మరిన్ని దేశాల ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం మదుపర్లను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగిస్తూ ఆ డబ్బును డాలర్, బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. జనవరిలో 87,000 కోట్ల రూపాయలు, ఫిబ్రవరి నెల తొలి 10 రోజుల్లో 17,000 కోట్లను విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తీసుకున్నారు. దేశీయంగా కార్పొరేట్ కంపెనీల 3వ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతీశాయి. ఐరోపా సూచీలు అదే బాటలో వెళ్లాయి. భారతీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు గత 22 రోజుల్లో 23 లక్షల కోట్లు నష్టపోయారు. ఒక్క మన మార్కెట్లే కాదు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు సైతం నష్టపోతున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా జోరుగా దూసుకుపోయిన డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ సూచీలు, అమెరికా కంపెనీల షేర్ల ధరలు ఇప్పుడు కుదేలవుతున్నాయి. కోకోకోలా, యాపిల్ లాంటి షేర్లు తప్పితే చాలా షేర్లు నష్టపోయాయి. టెస్లా షేర్ వాల్యూ 6% పైగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్ షేర్ వాల్యూ నేల చూపులు చూస్తున్నాయి. ట్రంప్ సుంకాలు పెంచడంతో చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సైతం వడ్డీ రేట్లు తగ్గించడానికి చాలా సమయం ఉందని చెప్పడంతో అమెరికన్ మార్కెట్లలోనూ నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. బిట్కాయిన్ వాల్యూ కూడా పడిపోవడం విశేషం. ఇప్పటికే అమెరికాలో ఆటోమొబైల్ రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సుంకాల బెదిరింపులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ట్రంప్ ద్వేషంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు ఫోర్డ్ కంపెనీ సీఈఓ. ట్రంప్ ట్యాక్స్ వార్ దెబ్బకు యుఎస్ లో ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. వలసదారులను వేధిస్తుండటంతో ఇప్పటికే కార్మికుల కొరత సమస్య వస్తోంది.